వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. నేను చికెన్ గ్రేవీ ఇఫ్తార్ కొరకు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తాను. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కానీ మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి. చికెన్ గారెలు స్పెషల్, రంజాన్ స్పెషల్. నూనె గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 చెంచాలు గరం మసాలా మంచిగా వేయించుకోవాలి. గరం మసాలా మంచిగా వేయితే అరోమా మంచిగా ఉంటుంది. ఆనియన్ కట్ చేసుకున్న ఫ్రెండ్స్, 2 ఆనియన్, ఉల్లిగడ్డలు 2. ఉల్లిగడ్డ మంచిగా వేయాలి ఫ్రెండ్స్. అంత మంచిగా వేగితే అంత మంచిగా కూర టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకుంటా ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు త్వరగా అవుతుంది. కొంచెం ఉప్పు వేసి కడుగుతాను చికెన్ని. ఇప్పుడే కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకుంటాను. టేస్ట్ మంచిగా ఉంటుంది. 2 పచ్చిమిర్చి చీలికలు, ఇవి మంచిగా మగ్గాలి, మంచిగా వేగాలి. కొత్తిమీర పుదీనా చూడండి ఫ్రెండ్స్, ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాం, చాలా మంచిగా ఉంది. నాటు కొత్తిమీర, నాటు పుదీనా ఇదంతా మంచిగా కట్ చేసి పెట్టుకుంటాను డబ్బాలకి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు వస్తుంది. గారెలు కూడా చేస్తాను ఫ్రెండ్స్. 3-4 గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు గారెలు కూడా చేస్తాను చికెన్లోకి. రంజాన్ స్పెషల్ వంటలు, సండే స్పెషల్. ఈరోజు సండే కూడా ఉంది ఫ్రెండ్స్. మంచిగా వేగాలి, మంచి దూరగా వేగినాయి. ఇప్పుడు పసుపు వేసుకున్నా మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ 2 టీ స్పూన్లు, అల్లం వెల్లిగడ్డ బగార్లో వేసుకోవచ్చు, ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు, లేకుంటే చికెన్ కొద్దిగా మగ్గినాక కూడా వేసుకుంటే కూడా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. చికెన్ వేయక ముందుకు వేస్తాను, చికెన్ వేసినాక కూడా వేస్తాను. ఇప్పుడైతే చికెన్ వేయక ముందుకే వేసుకున్నాను అల్లం వెల్లిగడ్డ. ఇలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వేయండి. చికెన్ వేసుకుంటాను. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడకనివ్వాలి మంచిగా, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. చికెన్లో టమాటా వేసినాను, బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ మా వారు తినరు, ఆయన కొరకు వేయను నేను. అలాగే దోసకాయ కూడా చాలా బాగుంటుంది. ఈ 2 కూడా వేయను, ఎందుకంటే మా వారి కొరకు. ఆల్రెడీ ఉప్పు మనం వేసినాం కదా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వేగేటప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాం. ఇది సరిపోతుంది. ఇప్పుడు మంచిగా త్వరగా ఉడికితే ముక్కలు పడుతుంది. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా చూసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫ్రెష్ డబ్బాలో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, కానీ మంచిగా ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుంది. కారం వేయకముందుకే మంచిగా ఉడకనివ్వాలి. బియ్యం కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇఫ్తార్ కొరకు. ఇప్పుడు సైరీ కొరకు ఉదయాన్నే ఒక రోజా చేయడానికి, ఇదేమో రోజా విడిచినాక తినడానికి. 2 ఒకటేసారి కడిగి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను 1 స్పూన్ పెద్ద స్పూన్ కారం వేసుకుంటున్నాను. కొంచెం పెద్ద స్పూన్ కొంచెం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. కొంచెం సరిపోతుంది. మీరు ఎంత తింటారో అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కారం. చాయ్ తాగుతున్నాం. వాటర్ వేడి చేసుకొని వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను గ్రేవీ కొరకు సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కారాన్ని మగ్గనివ్వాలి 5 నిమిషాలు. సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే మాడిపోతుంది. అప్పటి వరకు వాటర్ వేడి అవుతాయి. అయితే వాటర్ వేడి చేసుకొని వేసుకుంటాను ఫ్రెండ్స్. చిట్కా ఫ్రెండ్స్, వేడి వాటర్ వేస్తే నీ వాసన కూడా రాదు, మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం కసూరి మేతి వేసాను. మా పిల్లల గ్రేవీ లేకుండా ఇప్పుడు గ్రేవీ వేస్తాను, వాటర్ వేస్తాను. వాటర్ పోయే ముందుకే మా పిల్లల కొరకు తీసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై లాగా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇది, అందుకే కొంచెం పక్క పెట్టుకుంటా. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దించుకుంటే అయిపోతుంది. దీంట్లో ఏమేమి మసాలాలు వేసానో వాటర్ వేసినాక చెప్పండి ఫ్రెండ్స్ మీరే. వాటర్ వేసినాక వేసిన మసాలాలు ఏవో మీరే గెస్ చేసి చెప్పండి. కామెంట్లో పిన్ చేస్తాను ఏమేమి వేసాను. రంజాన్ స్పెషల్ వంటలు ఇది. మామూలు అన్నమే ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. చికెన్ వండుతున్నాను కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకోవాలి, బగారాలాగా టేస్ట్ వస్తుంది. హడావిడి లేకుండా, నూనె వేసి అది వేసి ఇది వేసి ఏది లేకుండా
మామూలుగా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే అయిపోతుంది అంతే. గారెల కొరకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర ఇది 2 సార్లు కడిగి మంచి వాష్ చేసి పెట్టుకోవాలి. కొందరికి పొట్టు నచ్చదు, కొందరికి పొట్టు నచ్చుతుంది. పొట్టు ఉంటేనే మంచిది, హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. నేను మొత్తం తీయను, కొంచెం తీస్తాను. కొంచెం పైన తీసి మిక్సీ పట్టుకుంటాను. జల్లిగిన్నెలు వేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. నేనైతే జల్లిగిన్నెలు వేయలేదు, ఇలానే పడతాను. నీళ్ళు లేకపోతే చూసి పట్టుకోండి ఫ్రెండ్స్. నేను నీళ్ళు రాకుండా చూసి పట్టుతాను. ఇప్పుడు గారెలు చేస్తుంటాం కదా ఫ్రెండ్స్, అందుకే నాకు ఎలా చేయాలో తెలుసు. జల్లిగిన్నెలు వేయకుండా కానీ చేయగలను నేను, మీరైతే వేసుకోండి. పచ్చిమిర్చి ఎల్లిగడ్డ కొంచెం కొత్తిమీర పుదీనా సరిపోయినంత, రుచికి సరిపడ్డంత వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా పైనుంచి గార్నిష్ బాగుంటుంది. పట్టకుండా కొంచెం పక్కకు పెట్టుకున్నా ఇది వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. అలాగే జీలకర్ర. అన్నం ఉడికిపోయింది, గంజి వార్చుకోవాలి. అన్నం మీద కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. పెన్ కదా ఫ్రెండ్స్, బగారాలాగా టేస్ట్ ఉంటుందని సింపుల్గా మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి చూడండి. అలాగే కొత్తిమీర పుదీనా దమ్కు పెట్టిన కూర కూడా అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేసుకోవడం. పాలు కూడా తోడు పెట్టుకుంటున్నా సైరీ కొరకు. గారెల కొరకు కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కడాయి వేడైనాక నూనె వేసుకోవాలి. నేను ఫ్రీడమ్ నూనె వాడతాను ఫ్రెండ్స్, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. పామ్ ఆయిల్ అయినా ఫ్రీడమ్ అయినా ఏదైనా సరే. పల్లి వాడొద్దు, పొంగుతాయి. చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. పైనుంచి కొంచెం కొత్తిమీర మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే చూసి వేసుకోండి, నేను వేసి సరిపోయింది. నూనె వేడైందా లేదా ఇలా వేసుకొని చూసుకోండి. ఆల్రెడీ ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. పెసరపప్పు గారెలు, చికెన్ గారెలు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. మా పిల్లలు తింటున్నారు. ఆనియన్ కూడా వేసుకో. ఆనియన్ వేసుకుంటే